చేపల పులుసుకి కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు. నెల్లూరు చేపల పులుసు అంటే ఒక్క ఏపీలోనే కాక భారతదేశం మొత్తం మీద ఒక బ్రాండ్ నేమ్. దీనికి ఇంకో పేరుందండి, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. అది ఎలా వచ్చిందో తెలుసా? ఓ ఫన్నీ స్టోరీ. నెల్లూరులో పెద్దరెడ్లు ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మంచిగా కొరమేన్లు, బొమ్మిడాయలు వేసి చేపల పులుసుని చేసి పెట్టేవారంట. అలా తిన్న బంధువులందరూ నెల్లూరు పెద్దారెడ్డి వాళ్ళ ఇంట్లో చేపల పులుసు సూపర్గా ఉంది అని చెప్పుకునేటప్పుడు అది కాస్త నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా ఫేమస్ అయింది. ఎందుకింత ఫేమస్ అయింది అంటే, ఈ చేపల పులుసులో అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏది వేయమండి, కొబ్బరి కానీ మసాలాలు ఏది వాడం. జస్ట్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పౌడర్ అనమాట. అది వేయగానే చేపల పులుసు మంచి అరోమాతో టేస్టీగా తయారవుతుంది. దానికి ఏమేమి కావాలో చూద్దాం. 1 కేజీ చేపలకు 100 గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి 1 అవర్ నానబెట్టేసేయండి. ఇలా విడివిడిగా చేసి నానబెడితే తొందరగా నానిపోతుంది. దీనిలోనే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు, లేదు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ చేపల పులుసుకి క్లీన్ చేసి పెట్టిన చేపలు, ఆ స్పెషల్ పౌడరు రెడీగా ఉంటే చిటికలో చేసేయచ్చండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోద్ది. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు నానేలోపు చేపలు తీసుకున్నాం కదండి, వాటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసి సాల్ట్ వేసి మనము కడిగి పెట్టుకోవాలి. నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత 2 టమోటాలు, 2 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల పులుసుకి పచ్చి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది. ఈలోపు చింతపండు నానిపోయింది. దాన్ని కూడా బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకుంటూ పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వడకట్టి పక్కన పెట్టుకోండి. తరువాత మనము స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో 3 లేదా 4 గరిటెల నూనె వేసుకోండి. ఇలాంటి వంటలకు కొంచెం నూనె అయితే మాత్రం ఎక్కువగా పడుతుందండి. నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మేము తక్కువ తింటాము అంటే బాగోదు టేస్ట్. సో ఖచ్చితంగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఈ కాగిన నూనెలో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉన్నప్పుడే మనము పచ్చి కరివేపాకును కూడా వేసి కొంచెం చిటపట అనిన తర్వాత ఈ టమోటాలు, ఆనియన్స్ 2 కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని దాంట్లో వేసేసి కొంచెం వేపుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనము పసుపు 1 స్పూన్ వేసి, కారం ఒక 2-3 స్పూన్లు పడుతుంది. ఎందులో వేసుకోవాలి? చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇలా కారం, మంచి కలర్ ఉన్న కారం వేస్తే కూర కూడా కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని, మీరు ముందు కల్లుప్పు వేస్తుంటే ఓకే, లేదా అదర్వైజ్ ఈ స్టేజ్లో మనం ఉప్పు అంటే సాల్ట్ని కూడా వేసుకోండి, మీ చాయిస్ అది. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు, ఆనియన్స్ వేగుతున్న బాండీలో ఈ పులుసుని పోసేసి ఒక 4-5 పొంగులు రానివ్వాలి. చూడండి, అలా వేగగానే కలర్ అనేది స్టార్ట్ అయింది. ఇలా పొంగులు వస్తే 4-5 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చేపలన్నిటిని తీసుకొని ఈ కొద్దిగా 4-5 పొంగులు వచ్చిన తర్వాత ఇందులో వేసేసేయండి. వేసినప్పుడు మంట తగ్గించుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 4-5 పొంగులు వచ్చి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు గరిటె తీసేసేయండి. గరిటె కూడా చూడండి, చిల్లులు ఇలా హోల్స్ లాగా కొంచెం పెద్ద పెద్ద హోల్స్ ఉన్నవి తీసుకో, లేదంటే చేపలు విరిగిపోతాయి. చూడండి, లైట్గా జస్ట్ టచ్ మీ నాట్ అన్నట్టుగా జస్ట్ ఇలా ఒక్కసారి అలాగా తిప్పి పక్కన పెట్టేసేయాలి. ఇలా చూడండి, కలర్ చూడండి వస్తుంది మంచిగా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు మనము మంటని తగ్గించుకోవాలి. మంట తగ్గించుకోలేదనుకోండి ముక్కలు విరిగిపోతాయి. ఈ చేపల పులుసు వేడిగా చేస్తూనే ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం చల్లారాక ఇంకో టేస్ట్ ఉంటుంది, పక్క రోజుకి ఇంకొక టేస్ట్ ఉంటుంది తెలుసా. అదే మ్యాజిక్ ఈ నెల్లూరు చేపల పులుసులో. తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు సన్న మంట మీద ఉడికించాలి. ఈలోపు మనం ఈ స్పెషల్ మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను మెంతులు, వీటన్నిటిని తీసుకొని ఒక బాండీ తీసుకొని అందులో డ్రై రోస్ట్ వేసుకోవాలి. డ్రై రోస్ట్ ఎందుకు? పౌడర్ అనేది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి, ఇది నిల్వ కూడా ఉంటుంది. 1 మంత్ వరకు అరోమా కూడా పోకుండా అలాగే ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు దాన్ని డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక 2 స్పూన్స్ పౌడర్ వేసుకోండి. కలర్ చూడండి కొంచెం చేంజ్ అయింది, ఒక మెరూన్ కలర్, రెడ్ మిక్సింగ్ మెరూన్ కలర్లోకి మారుతుంది. చూడండి, ఇంకా ముక్కలు
ఉడికిపోయాయి అనుకునే స్టేజ్లో ఇంకొక 10 మినిట్స్లో మనము చేపల పులుసుని దించుతాము అనుకున్నప్పుడు కొత్తిమీరని వేసేసేయండి. తర్వాత జస్ట్ గరిటెతో పైన చూడండి ఆయిల్ని స్ప్రెడ్ చేసేదానికి మాత్రమే వాడాను. నెక్స్ట్ ఈ స్టేజ్లో చూడండి ముక్క ఉడికిపోయింది, కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇంకొక 10 నిమిషాల్లో మనం కర్రీని దించుతాము అనుకున్నప్పుడు మనం ఇలా చేతితోనే గరిటె లేకుండానే తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఓ మామిడికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చేపల పులుసులో వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత దించేస్తే గుమ్మగుమ్మలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు తిన్న తర్వాత చేయి కడుక్కున్నా కూడా ఆ కమ్మదనం, ఆ స్మెల్ అనేది పోదండి. మంచి గుమగుమలాడే అరోమా తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.